మళ్ళీ అవుతా ఉండరా అయిపోతారు మీరు గంజాయి అమ్మినారంటే అయిపోతుంది. చెప్పండి అమ్మా మాట. ఎందుకంటే గంజాయి అమ్మితే చెడిపోతారు పిల్లలు మగవాళ్ళు అందరూ కూడా. ఇవన్నీ గొల్ల అయిపోతాయి. నా కొడుకులు అమ్మినట్టు తెలిసిందంటే ఇన్ఫర్మేషన్ చెప్పం, ఎవరు చెప్పినా కూడా. ఇప్పుడు ఈసారి బయట రాకుండా 2 ఏళ్ళ లోపల వస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఆడవాళ్ళు? ఏం లేవా? జాగ్రత్త ఉన్నప్పుడు మీ మగవాళ్ళని హెల్మెట్ వేసుకోమమ్మ చెప్పండి. కావలి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ఎస్పీ మేడం వేజెండ్ల అజిత, నెల్లూరు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఇక్కడ ఒరిస్సా కాలనీలో చేయడం జరిగింది. మన కావలిలో ఉండే బాలకృష్ణ నగర్లో భాగంగా ఒరిస్సా కాలనీ ఉంది. ఇక్కడ దాదాపు 75 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ కొంతమంది ఒరిస్సా కార్మికులు 1976లో వచ్చారు, అక్కడే నిలబడిపోయారు. వీళ్ళు సొంతానికి తాగాలని చెప్పేసి గంజాయి కూడా తెచ్చుకున్నారు. కేసులు కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు అదంతా కూడా ఏం జరగడం లేదు, గంజాయి దొరకడం లేదని చెప్తున్నారు. మా వాళ్ళు మొత్తం ఇళ్ళన్నీ కూడా సెర్చ్ చేశారు. మా సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ బాజీబాబు, మా స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ కార్డన్ సెర్చ్ చేసి ఇల్లు వెతికాము. ఏమన్నా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి వెతికాము. సరైన లైసెన్స్ లేకుండా ఒక 17 2 వీలర్స్ దొరికాయి. తర్వాత ఒక ఆటోను కూడా పట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా మోటివేషన్ స్పీచ్ కూడా ఇచ్చాము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మీ ప్రాణాలకి. ఏదైనా కింద పడితే తల ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు. కింద పడితే తల పగిలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత గంజాయి లాంటిది కానీ మాదక ద్రవ్యాలు కానీ నాటు సారాయి లాంటిది కానీ ఎలాంటిది ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము అని చెప్పి అందరికీ కాలనీ వాసులు అందరికీ చెప్పడం జరిగింది కూడా. వాళ్ళు ఒకటి అడిగారు, సార్ మాకు దోమలు ఎక్కువ వస్తున్నాయి, పట్టించుకోలేదు అని. దీన్ని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి రేపు ఫాగింగ్ మెషిన్ కూడా ఈ ఏరియాలో తిరిగేటట్టు చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి మన ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాము. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినా, ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా మాకు ఫోన్ చేయండి. మన కావలి పోలీసు వెంటనే స్పందిస్తాము. మన పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ప్రశాంతంగా ఉండాలని మేము శాయశక్తులా ప్రయత్నించి కృషి చేస్తాం. నమస్తే.